అటు తరువాత. అటు తరువాత అనగా ఎటు తరువాత కదూ. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఎటు తరువాత అనగా అటు తరువాత అనే మాట చెప్పిన తదుపరి కొన్ని వచనాలు, 8 వచనాలు చెప్పబడ్డాయి. మరలా 8 వచనాలు అయిన తరువాత నేను చూడగా అనగా, ఈ మాట చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటనగా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం చేస్తూ ఉన్నాం. 7వ అధ్యాయము మొదటి 8 వచనాలు ఒక భాగం, 9వ వచనము నుంచి చివరి భాగం వరకు ఒక భాగం. గత పాఠంలో 6వ ముద్ర విప్పినప్పుడు జరిగిన 7 అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. ఆ చివరి భాగంలో ఒక మాట నేను చెప్పాను. ఏమిటి అనగా, ఆ గొప్ప గొప్ప వాళ్ళు, భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు,